చెప్పాలంటే వంట చేయడం రాని వాళ్ళు చాలా వరకే ఉన్నారనమాట. అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా వంట చేయడం వచ్చేది కాదు అసలు. కనీసం ఇడ్లీ ఎలా చేయాలో కూడా తెలీదనమాట. మా చిన్నోడు డెలివరీ తర్వాత మా అత్తమ్మ అయితే నేర్పించింది. వంట కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్పిందనమాట. సో దాన్ని బట్టి నేను అన్ని వంటల్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు అదే చేస్తున్నాననమాట. ఇడ్లీ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందో రాదో కూడా తెలీదు. ఎందుకంటే ఇందులో ఒక మ్యాజిక్ అయితే ఉంటుందనమాట. వంట బాగా చేయగలం అనే వాళ్ళకి అంత పర్ఫెక్ట్‌గా కుదరదు. అలాగే అంత టేస్టీగా కూడా ఉండదనమాట. గుడ్డిగా చేస్తారు చూడండి. ఏం వస్తుందిలే, వస్తే వచ్చింది, రాకపోతే పోయింది అనుకుంటారు చూడండి. వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట వంట అయితే. సో నేను కూడా అదే నమ్మకంతో అయితే చేస్తుంటాననమాట. మళ్ళీ వేస్ట్ అయిపోతే ఇంకా ఐటమ్స్ అన్నీ వేస్టే కదండి. సో దాన్ని బట్టి అయితే నేను గుడ్డిగానే చేస్తాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇడ్లీ అయితే సాఫ్ట్‌గా అయితే వచ్చిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి కూడా పోయింది అనుకున్నాను అనమాట. సో ఇందులోకి నేను చట్నీ అయితే చేశాను. మా చిన్నోడితో అయితే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి తిన్నాను అనమాట. ఇంకా లంచ్కి అయితే ఒక వెజిటేబుల్స్ కొన్ని ఉంటే వాటితో నేను వెజిటేబుల్ రైస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట తిన్న వెంటనే. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ముందే. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు 1 by 1 అన్నీ వేసుకున్న తర్వాత అయితే నేను సాల్టు, పసుపు వేసుకొని వెజిటేబుల్స్ అయితే వేసాను అనమాట. లాస్ట్లో అయితే రైస్ ఒకేసారి కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఒకేసారి రైస్ వేసేస్తున్నాను తర్వాత అయితే దాన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా చేసుకొని లాస్ట్ వాటర్ అనమాట. 1.5 గ్లాస్కి నేను 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసాను అనమాట. చూడండి నా ప్రాసెస్ ఇదనమాట. కరెక్టా కాదో కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈసారి రిపీట్ చేయకుండా ఉండడానికి అలాగే నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది కాబట్టి. సో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసిన వెజిటేబుల్ రైస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి మా ఇంట్లో లంచ్ అండ్ టిఫిన్ అనమాట. సో రివర్స్లో చెప్పాను కదా, సారీ అండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అన్నం కూడా బాగా ఉడికింది. ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే క్యారెట్ అండ్ ఉల్లిగడ్డ బాగా ఉడికాయి అనమాట. సో నేను చేసిన ఈ ప్రాసెస్ కరెక్టో కాదు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే బాయ్.